అక్టోబర్ 2వ తేదీ ఎంతో శక్తివంతమైన అమావాస్య నుండి కూడా కుంభరాశి వారి జీవితం పూర్తిగా మారబోతోంది. మీరు అసలు నమ్మలేరు, మీ జీవితం ఈ విధంగా మారబోతూ ఉందంటే మీరు అసలు కలలో కూడా ఊహించి ఉండరు. అక్టోబర్ 2వ తేదీ అమావాస్య నుండి కూడా కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవిత పరంగా కుంభరాశి వారికి ఏ విధంగా వీరికి అదృష్టం కలిసి రాబోతుంది, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, అన్ని విషయాలుగా కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనబడుతుంది, మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కుంభరాశికి చెందినవారు. రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు. ఒక జల కుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చెందిన చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. ఈ కుంభరాశి వారికి వీరికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది. వీరి జీవితం వీరు మునిపెన్నడూ కూడా ఊహించిన విధంగా మారబోతూ ఉంది. మీరు ఉత్సాహంగా పనిచేస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. బంధువుల సహకారం మీకు పూర్తిగా ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా కుటుంబ సభ్యులతో చర్చించి ప్రారంభించాలి. శ్రీ లక్ష్మీ సహస్రనామం చదివితే మేలు జరుగుతుంది. మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి. పట్టుదలతో చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. మానసికంగా దృఢంగా ఉండే ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. మీకు కొత్త కొత్త బాధ్యతలు వస్తాయి. అంతేకాకుండా వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు కొంచెం శ్రమ కూడా పెరుగుతుంది. మిత్రుల యొక్క సహకారం మీకు మేలు చేస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలండి. శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుందని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి మనం ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. కుంభరాశిలో వారు కొంతమంది పీలగా సన్నగా ఉంటారు, అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఎదుటివారు కనిపిస్తూ ఉంటారు. ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు. మంచి ఎత్తులో తెల్లటి రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరే సొంతం. కుంభరాశి వారు సున్నిత స్వభావాలు కావని ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయాలు తీసుకోలేరు. ఏ విషయం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక వీరు ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు వీరు సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది. కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు ఎవ్వరూ కూడా ఊహించిన విధంగా మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి. వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు. మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ తమ ఆలోచనలను ఎవరికీ కూడా మార్చుకోరు. అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా ఉంటుంది. ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో సమస్యల్లో వీరు చిక్కుకుంటూ ఉంటారు. చూసారు కదండి, అసలు కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.